ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరి కొందనంలో ఈ దినము దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం 23వ అధ్యాయము 7వ వచనం. అబద్ధమునకు దూరముగా నుండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచెను. ప్రియమైన వారలారా, ప్రభుకు మనమంటే ఎంత ఇష్టం చూడండి. మనమంటే ఎంత ప్రేమ. ఒక తండ్రి చిన్నపిల్లలకు ఎట్లాగో మంచి మార్గం బోధిస్తాడో, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క బైబిల్, ఆయన వాక్యమైన దేవుడే మనతో ఇట్లా మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనం అనేకమైనవి మనకి ఇష్టం వచ్చినవి చేయనిగా చూస్తుంటాం. ఇక్కడ చూస్తే ఎంత మంచిగా అబద్ధమునకు దూరంగా నుండుము అంటున్నాడు. ఈ అబద్ధమునకు దూరంగా ఉండు అని చెప్పినాడంటే అర్థం ఏమిస్తుంది అంటే, మనము అబద్ధమును ప్రేమించి జరిగించేటోళ్ళము. అబద్ధమును మనం ప్రేమిస్తున్నాం. అబద్ధం అనేది మనకు ఎట్లా అంటే వెన్నతో పెట్టిన విద్య లేక ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నిద్రించే వరకు మనకు ఎన్నో అబద్ధాలు వస్తున్నాయి. అవి తెలిసి అలవాటు అయిపోయినాయి. మన నాలుక ఎటంటే ఎటు మాట్లాడేస్తుంది. ఎన్నో అబద్ధాలు, చిన్నయే కానీ చిన్న అబద్ధం పెద్ద అబద్ధం బైబిల్ ఎక్కడ రాయలేదు. ఇది జాగ్రత్త. నేను చిన్న అబద్ధమే అన్నా అని చాలాసార్లు మనం సర్ది చెప్పుకుంటాం. పెద్దలంగా దేవుని వాక్యం తెలిసిన వాళ్ళం కూడా, పరిచర్యలో ఉన్నోళ్ళం కూడా, వాక్యం బోధించటోళ్ళం కూడా చిన్న అబద్ధమేలే, ఇది ఏమవుతుందిలే అని అనుకుంటే పొరపాటు, చాలా పొరపాటు. పడవ ఎంత పెద్దదైనా రంధ్రం చిన్నది ఉంటే ఏమవుతుంది? పడవ మునిగిపోతుంది. కాకపోతే ఆ రంధ్రం చిన్నది ఉన్న దాన్ని బట్టి టైం పడుతుండొచ్చు. మునగడానికి 1 గంటలో మునిగేది 2 గంటలు పడుతుండొచ్చు, 2 గంటలు మునిగేది 2 రోజులు పడుతుండొచ్చు. మునగడం అయితే ఖాయం. అదే రీతిగా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఈ హెచ్చరిక తీసుకుందాం. అబద్ధమునకు దూరంగా ఉండాలి అని కోరుతున్నాడు దేవుడు. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు అని మాట్లాడుతున్నాడు. అంటే మనం ఈ రోజులలో నిరపరాధిని నీతిమంతుని చంపకు అని బైబిల్ చెప్తుంది. మనమేమో కత్తి తీసుకొని పొడుస్తట్లేదు. మన నాలుక కత్తి కన్నా ఎక్కువ అని యాకోబు పత్రికలో ఉంది. మనం నిర్దోషి అయిన వాడిని, నీతిమంతుణ్ణి మనం ఏం చేస్తున్నాము? వాళ్ళు తప్పు చేయకున్నా తప్పు చేసినట్టు చిత్రీకరించి మన అధికారం కొరకు, మన పేరు కొరకు, మనం మంచోళ్ళం అనిపించుకోవడానికి మనం లేనిపోని అన్ని చెప్పి ఇట్లా చేస్తే ప్రభు సహిస్తలేడు. ఎంత స్పష్టంగా ఉంది చూడండి. నిరపరాధినైనా నీతిమంతునైనా చంపకూడదు. వాళ్ళని ఏం చేస్తున్నామంటే, వీళ్ళు ఉంటే సంఘంలో నాకు పేరు రాకుండా ఉంది, వీళ్ళు నాకు అడ్డుగా ఉన్నారని లేనిపోనివి నిరపరాధికి దుష్టత్వంగా మాట్లాడి వారిని సంఘం నుంచి ఇబ్బంది పెట్టి తరిమేటోళ్ళంగా ఉన్నాం, చంపేటోళ్ళంగా ఉన్నాం. ప్రభునందు ప్రేమైన జాగ్రత్త పడదాం. ఇంకేమంటున్నాడు? నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, అబద్ధమాడేటోడు, నీతిమంతుని చంపేటోడు, నిరపరాధినైనను నీతిమంతునైనా చంపేటోడు దేవుని దృష్టిలో ఎట్లున్నాడు? ఏమంటున్నాడు అక్కడ? దుష్టుడుగా ఉన్నాడు. ఎందుకంటే అపవాది సాతాను యొక్క కార్యం చేసేవాడు దుష్టుని సంబంధి అని బైబిల్ చెప్తుంది. ప్రేమ లేనివాడు తన సహోదరుని ద్వేషించేవాడు వాడు దుష్టుని సంబంధి అన్నది. దుష్టుడు అంటే సాతాను మనిషి ఎవడు కూడా సంఘంలో ఉన్న, వాక్యం చెప్పిన, పరిచర్యలో ఉన్న, అబద్ధమాటోళ్ళున్న దేవుడు వానికి సంబంధమే లేదు. వాని నీతిగా ఎంచను అని చెప్పేసినాడు. మనం ఈ ఉదయకాలం మన పరిస్థితి ఎట్లుంది? మనం అబద్ధం ఆడుతున్నామా? నిరపరాధినైనను నీతిమంతునైనను లేనిపోనివన్నీ చంపేస్తున్నాము మాటలతోటి. అయితే దుష్టుడిని నీతిగా ఎంచను అంటాడు. నిన్ను అందరినీ తాను డబ్బును పెట్టు, నీ యొక్క పలుకుబడిని చూసో సంఘంలో అందరు నువ్వే మంచోడు అని అంటుండొచ్చు. దేవుడైతే నీతిగా ఎంచాడు. నీతోని సేవకులగిన ఏకీభవిస్తుండొచ్చు, పెద్దలగిన ఏకీభవిస్తుండొచ్చు. పర్లేదులే, నువ్వు చేసింది ఏం తప్పలేదులే అంటుండొచ్చు. కానీ మన పైన సర్వకృపానిదేగు దేవుడు, లోకమంతా ఆయన దృష్టి సంచారం చేస్తుంది. నిన్ను నన్ను చూసినప్పుడు దృష్టినిగా ఇస్తే మనం పాతాళానికి, నరకానికే పాత్రలమవుతాం. అటు నుంచి తప్పించుకొని నీతిని జరిగించే వారమై ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దించును కాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నిజముగా మేము అబద్ధములు ఆడకుండా, నిర్దోషిని నిరపరాధిని చంపకుండా తండ్రి మమ్మల్ని మేము జాగ్రత్త పడి నీతిని అనుసరించి నడవటానికి సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.